Hello. Hello. Yes. Good evening, all of you. Yes. Good evening, Amma. So, in our previous class, what we discussed, Andy? In our previous class, we discussed about what is program. అంటే జనరల్ కాన్సెప్ట్ అనేటువంటిది మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. We not started any ఓకేనా introduction about Java and applications of Java. Those things we not started. Okay. In our last class, we discussed just about what ఓకేనా కోర్స్ కంటెంట్ అంటే మనం ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏ కోర్స్ కవర్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఓకేనా సో ప్రోగ్రామ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ఓకేనా కంపైలేషన్ ఏంటి, అండ్ నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, లో లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి అనేటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ క్లాస్ వాట్ ఈస్ జావా and what are the Java applications, and next ఏంటంటే హిస్టరీ ఆఫ్ జావా. సో ఆ కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తామండి. రైట్. సరే, ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసినామండి అంటే వాట్ ఈస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసినాం. వాట్ ఈస్ ప్రోగ్రామ్ అనేటువంటిది డిస్కస్ చేసినాం. ఓకేనా. వాట్ ఈస్ ప్రోగ్రామ్ మీన్స్ program is nothing but set of instructions to perform particular task అనేటువంటిది అక్కడ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినాం మనం. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు పర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్. సరే, ఓకే. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఓకేనా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టు పర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది సో ఎట్లా నువ్వు డెవలప్ చేస్తావు? మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి అంటే మళ్ళీ ఇక్కడ లాంగ్వేజెస్ గురించి వచ్చేస్తే నీ దగ్గర ఏమున్నాయి, హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏమని చెప్పినాం, ద లాంగ్వేజ్ విచ్ ఈస్ అండర్స్టాండ్ బై ద యూజర్ ఈజ్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్, అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ద లాంగ్వేజ్ విచ్ ఈస్ అండర్స్టాండ్ బై ద సిస్టమ్ కంప్యూటర్, దట్ ఈస్ కాల్డ్ ఏమని చెప్తున్నాం, లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ద సిస్టమ్ నోస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ వాట్ అండి, ఓకేనా, బైనరీ లాంగ్వేజ్, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అనేటువంటిది మాత్రమే మనం అక్కడ డిస్కస్ చేసినాం. అంటే సిస్టమ్ కు ఒకే ఒక లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఈ సి లాంగ్వేజ్ కానీ, జావా కానీ, C++ కానీ, అండ్ నెక్స్ట్ పైథాన్ కానీ, ఆర్ ప్రోగ్రామింగ్ కానీ, ఏ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఓకేనా ఇక్కడ సిస్టమ్ కు తెలియదు. సిస్టమ్ కు తెలిసినటువంటిది ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ వాట్ అండి, బైనరీ లాంగ్వేజ్. ఓకే. కానీ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ వాట్ అండి, ఓకేనా, ద లాంగ్వేజ్ విచ్ ఇస్ నోన్ బై ద యూజర్, ద లాంగ్వేజ్ విచ్ ఇస్ నోన్ బై ద యూజర్. మరి యూజర్ కి ఏం తెలుసు అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ తెలుసు. ఏమున్నాయి మరి హై లెవెల్ లాంగ్వేజెస్? సి అనేటువంటిది వన్ ఆఫ్ ది హై లెవెల్ లాంగ్వేజ్, C++ అనేటువంటిది హై లెవెల్ లాంగ్వేజ్, జావా అనేటువంటిది హై లెవెల్ లాంగ్వేజ్, పైథాన్ అనేటువంటిది హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇవి లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి యూజర్ ఏం చేస్తున్నాడండి అంటే ఒక టాస్క్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాడు. దట్ టాస్క్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్. అక్కడ ఆ కంపైలర్ అనేటువంటిది మళ్ళీ ఏం చేస్తుంది, ఈ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ను లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ లోకి కన్వర్ట్ చేస్తుంది. మరి కంపైలర్ అనేటువంటిది ఏంటి, కంపైలర్ ఈజ్ ఆల్సో ప్రోగ్రామ్. మరి అదాన్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం, మనం దాని గురించి నేర్చుకోవాలా అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఇక్కడ ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసిరో వాళ్ళే ఇన్బిల్ట్ గా ఏం చేస్తారు, ఆ కంపైలర్స్ అనేటువంటి వాటిని డిజైన్ చేస్తారు. దోస్ కంపైలర్స్ ఏం చేస్తాయండి అంటే నీవు రాసినటువంటి హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ను లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ లోకి కన్వర్ట్ చేస్తాయి. అది దాన్ని టాస్క్, దాన్ని జాబ్. అది మరి నీ జాబ్ ఏంటి
అంటే నీవు టాస్క్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేయాలి. మరి ఎందుకు నీవు స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ రాయాలి? అంటే నీకు ఒక ప్రాబ్లమ్ అనేటువంటిది నీవు ఫేస్ చేస్తున్నావు. సాల్వ్ దట్ ప్రాబ్లమ్. మరి నీ ప్రాబ్లమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా, ఓకేనా? ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ అని చెప్తా. ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్. మరి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అంటే క్యాలిక్యులేషన్స్ నీకున్నటువంటి మెథమెటికల్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని నువ్వేం చేస్తావండి అంటే సమ్ ఓకేనా? లైక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా 4 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది రాస్తున్నా. మరి 4 ఫ్యాక్టోరియల్‌ను ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు నువ్వేం చేస్తావు? 4 ఫ్యాక్టోరియల్ ఈస్ నథింగ్ బట్ ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఓకేనా మెథమెటికల్ నాలెడ్జ్. ఏం చేస్తావు? 4 ఇంటూ ఓకేనా 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనేటువంటిది రాస్తావు. ఓకేనా? 2 ఇంటూ 1 ఇది నీకు ఉన్నటువంటి మెథమెటికల్ నాలెడ్జ్. అప్పుడు నువ్వేం చెప్తావు? ఓకేనా? 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 ఓకేనా? 24 ఓకేనా? 24 ఇంటూ 1 24 అంటే నువ్వు దీనికి ప్రోగ్రామ్ రాయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది నీ ఇట్లా చేసుకుంటే సరిపోతది కదా! సరే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఓకే. 5 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఇంటూ 5 సార్ ఇది కూడా వచ్చేస్తది. 6 ఫ్యాక్టోరియల్ సమ్ క్యాలిక్యులేషన్ రిక్వైర్డ్. 7 ఫ్యాక్టోరియల్ సమ్ టైమ్ రిక్వైర్డ్. 20 ఫ్యాక్టోరియల్ ఇంకా చాలా టైం కావాలి నాకు. మెథమెటికల్‌లో ఓకేనా ఫార్ములా యూజ్ చేయాలి. అండ్ 124 ఫ్యాక్టోరియల్ లేదు 1 డే టైం పడతది. మోర్ దెన్ 1 డే టైం కూడా పట్టొచ్చు. పట్టేటప్పుడు నాకేం కావాలి? అక్కడ 124 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఓకేనా? ఆ క్యాలిక్యులేషన్స్ అనేటువంటిది ప్రాపర్‌గా ఏ ఒక్క డిజిట్ అనేటువంటిది స్కిప్ అయినా కూడా నాకేమైతుంది? సో ఎంటైర్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఓకేనా? మిస్టేక్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దిస్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ను ఈజీగా సాల్వ్ చేయడం కోసం నీకేం కావాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది రిక్వైర్డ్. ఇప్పుడు ఇక్కడ నీవు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ అనేటువంటి దానికి ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది రాయి. 5 లైన్స్ కూడా కాదు. జస్ట్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటిది రాయి. నువ్వు 124 ఫ్యాక్టోరియల్ కాదు. ఓకేనా? 1000లో రాయి. ఓకేనా? సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నీకేం చేస్తుంది? ఇక నీకు టాస్క్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది విత్ అక్యురేట్ వాల్యూ. బట్ దాన్ని నువ్వు అంటే ఇటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్‌ను నీ ఎంటైర్ లైఫ్ టైమ్‌లో నీ ఎంటైర్ లైఫ్ టైమ్ అని చెప్తున్నా ఇక్కడ నేను. ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ టైమ్‌లో చేయాల్సినటువంటి దట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ను ద సిస్టమ్ కెన్ ఎగ్జిక్యూట్ ఏ సింగిల్ ఓకేనా? అటెంప్ట్‌లో కాలిక్యులేట్ చేస్తుంది. అంటే నీవు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్. సో మరి ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఏ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని నీవిస్తున్నావు? హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఉండేటువంటి టైప్స్ ఏమున్నాయి? సి అనేటువంటిది ఉంది. సి ప్లస్ ప్లస్ ఉంది. సో అండ్ పైథాన్ ఉంది. ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది. సో ఇక్కడ మనం దేన్ని చూజ్ చేసుకున్నామండి అంటే జావా అనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చూజ్ చేసుకున్నాం. ఓకేనా? మరి జావానే ఎందుకు చూజ్ చేసుకున్నావు? మరి సి ఉంది గదా! సి ప్లస్ ప్లస్ ఉంది గదా! పైథాన్ ఉంది గదా! ఆర్ ప్రోగ్రామింగ్ ఉంది గదా! మరి జావానే ఎందుకు చూజ్ చేసుకున్నావు? అనేటువంటిది ఇక్కడ మన కాన్సెప్ట్. ఇప్పుడు మన ఓకేనా? కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. వై జావా అనేటువంటిది. జావాని ఎందుకు చూజ్ చేసుకున్నామండి? ఓకేనా? మీకు ఎనీ నాలెడ్జ్ అబౌట్ జావా? ఎనీ నాలెడ్జ్ అబౌట్ జావా? సో ఆ నాలెడ్జ్ ఏందనేటువంటిది ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. యెస్ సంబడి ఏమంటున్నారు? ఓకేనా? ఓకే. సో వై జావా? ఎందుకండి శివ? యూ హావ్ ఎ నాలెడ్జ్ సంథింగ్ అబౌట్ జావా. యెస్. ఓకే. అంటే హై లెవెల్. రైట్. సి ఆల్సో హై లెవెల్. సి ప్లస్ ప్లస్ హై లెవెల్. పైథాన్ హై లెవెల్. మరి అవి కూడా హై లెవెలే కదా! oops concepts, C++, oops, it supports oops, and Python also supports oops. Yes, Shiva.
రైట్. ఓకే. వాట్ ఎవర్ ఇట్ మే బి. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ జావా, వై జావా అనేటువంటిది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ జావా? వాట్ ఈజ్ జావా? ఇక్కడ వాట్ ఈజ్ జావా ఏం చెప్పినా నేను అక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ ఓకేనా, స్క్రీన్ మీద డిస్ప్లే అయింది వాట్ ఈజ్ జావా అనేటువంటిది. ఏమని చెప్తున్నాం? జావా ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్తున్నాం. సార్ అలా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి వర్డ్ ఎక్కడ వచ్చింది? ఓకేనా. సో ఏంటి మనం హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ బై యూజింగ్ కంపైలేషన్, బై యూజింగ్ ఇంటర్ప్రిటేషన్. మరి కంపైలేషన్ ఉంది కదా, కంపైలేషన్ కు ఇంటర్ప్రిటేషన్ కు డిఫరెన్స్ ఏంటి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. కంపైలేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైమ్ అని చెప్పిన. Interpretation means what? High level instructions are converted into low level, that means mission understandable code line by line అని చెప్తున్నాం. మరి జావా అనేటువంటిది కంపైలేషనా ఇంటర్ప్రిటేషనా అంటే ఇక్కడ జావా అనేటువంటిది నాట్ డైరెక్ట్లీ కన్వర్టింగ్ ఇంటూ అంటే హై లెవెల్ ఇంటూ ఓకేనా మిషన్ అండర్స్టాండబుల్. ఇన్ బిట్వీన్ there is one code. That code is called what andi? That code is called what? Byte code. Very good. Byte code అంటే నీవు రాసినటువంటి హై లెవెల్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి దేంట్లో కన్వర్ట్ అవుతుంది? ఫస్ట్ బైట్ కోడ్ లోకి. ఈ బైట్ కోడ్ వరకు ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది దేన్ని? జావా సోర్స్ కోడ్ ను ఓకేనా, సోర్స్ కోడ్ ను బైట్ కోడ్ లోకి కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ నుంచి మిషన్ అండర్స్టాండబుల్ కోడ్, మిషన్ కోడ్ లోకి జేవిఎం ఇన్వాల్వ్ అవుతుంది. జావా వర్చువల్ మిషన్ ఇన్వాల్వ్ అయి లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఏమని చెప్తున్నాం? జావా ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్. మళ్ళీ ఇంటర్ప్రిటెడ్ అంటే పైథాన్ అనేటువంటిది కూడా వస్తుంది మళ్ళీ మనకు. పైథాన్ లో ఏం చేస్తామండి అంటే నీ సోర్స్ కోడ్ అనేటువంటి దాన్ని డైరెక్ట్ గా ఓకేనా దేంట్లోకి బైట్ ఏంటండి కంపైల్ చేస్తాం. ఈ కంపైలేషన్ లో నీకు అక్కడ ఏం జరుగుతుందండి అంటే ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటి వాటిని ఇండివిజువల్ గా నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇండివిజువల్ గా ఈచ్ లైన్ అనేటువంటి దాన్ని ఇండివిజువల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవచ్చు పైథాన్ లో. కానీ ఇక్కడ అట్లా కాదు, కంప్లీట్ ఒక ఫైల్, ఒక జావా ఫైల్ అనేటువంటిది బైట్ కోడ్ లోకి కన్వర్ట్ అయ్యి దట్ బైట్ కోడ్ అనేటువంటిది ఏం జరుగుతుందండి అంటే మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ కన్వర్షన్ లో బైట్ కోడ్ నుంచి మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి జేవిఎం, దట్ జేవిఎం ఏం చేస్తుందండి అంటే లైన్ బై లైన్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఓకేనా జావా ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీన్స్ వాట్ అండి? ఓకేనా అంటే ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఎప్పుడు చెప్తామండి అంటే ఇఫ్ దట్ లాంగ్వేజ్ సపోర్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఏవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్? ఆబ్జెక్ట్, క్లాస్, డేటా అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఓకేనా, మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్. ఈ ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తే దట్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. అంటే జావా అనేటువంటిది కూడా ఇక్కడ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఫీచర్స్ ను సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో వీఆర్ రైటింగ్ ద కోడ్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే యూజర్ అండర్స్టాండబుల్ కోడ్ లో రాస్తున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి జావా అనేటువంటిది ఏమని చెప్తున్నాం? జావా ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. మరి ఇంతేనా జావా అంటే? ఇంకా వచ్చేసిందే మనకు? ఇది కాదండి అసలు ఈ స్టేట్మెంట్. జస్ట్ నీకు ఈ పర్పస్ లో ఇక్కడ అర్థం కావడం కోసము వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది తీసుకుంటాం. అండ్ ఇంకా జావా అనేటువంటిది చాలా కాన్సెప్ట్స్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ నేను నెక్స్ట్ సి, డిఫరెన్స్ బిట్వీన్ సి, C++, జావా, వీటన్నిటికీ డిఫరెన్సెస్ అనేటువంటిది చెప్తా. అప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్ జావా ఏంది అనేటువంటిది. ఓకేనా.
జావాలో చాలా కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం, రైట్? ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం? యాజ్ ఆఫ్ నౌ జావా ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇది జావా గురించి సింపుల్ స్టేట్మెంట్, రైట్? మరి వై జావా? ఓకేనా? రీజన్స్ వై జావా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? వై జావా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్? ఎన్నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ దే. ఓకే, సో సి అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ ఏంటండి ఆర్ అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే అది ఉంది సార్, మొత్తము ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అనేటువంటిది వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చేసింది, దీంట్లో యూజ్ చేస్తున్నటువంటి కోడ్ మొత్తం టోటల్ గా పైథాన్ కోడ్ ఉంది కదా. సో మన జావా అనేటువంటిది నాకు ఎక్కడ ఓకేనా కనిపిస్తలేదు. ఓకేనా? ఆ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వస్తుంది, వస్తుంది ఆ పాయింట్ కూడా వస్తుంది. వెయిట్, ఏంటండి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? ఆ పాయింట్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఏంటండి అంటే జావానే ఎందుకు బెస్ట్ అని చెప్తున్నాం? ఓకే, హియర్ the code is easy to write, easy to compile, easy to debug and also అక్కడ మనకు చెప్తూనే ఉన్నాం ఈజీ టు లెర్న్ కంపేరింగ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే అదేనా అందుకోసమే ఇండస్ట్రీలో యూజ్ చేస్తామా అంటే ఇక్కడ అది కాదు మెయిన్ రీజన్. హియర్ జావా సపోర్ట్స్ హ్యూజ్ లైబ్రరీ. మరి లైబ్రరీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఆర్ దేర్, నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్, నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. ఓకేనా? సో వాటన్నిటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజింగ్ ఇన్ రియల్ టైం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానండి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ను ఓకేనా డిస్కస్ చేస్తున్నా. అంటే డిస్కషన్ కాదు, ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది రాస్తున్నా. దాంట్లో ఓకేనా నా డేటా అనేటువంటిది ఒకవేళ ఫైండ్ అవుట్ చేయకున్నా అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం, ఫైల్ అనేటువంటి దాన్ని ప్రాపర్ గా రీడ్ చేయలేకపోయినా, క్లాస్ అనేటువంటి దాన్ని ప్రాపర్ గా రీడ్ చేయలేకపోయినా అప్పుడు నేను నాకు ప్రోగ్రామ్ ఏమైతుంది ఎగ్జిక్యూట్ కాదు, కోడ్ అనేటువంటిది కరెక్ట్ గానే ఉండింటది కానీ నాకు అవుట్పుట్ అనేటువంటిది రావట్లేదు. సో మరి దీనికి రీజన్ ఏమైంటది? క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఒకవేళ నేను ఇన్ కేస్ ఆఫ్ అక్కడ క్లాస్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అనేటువంటి సిచ్యువేషన్ లో నేను ఒక ఎక్సెప్షన్ ఇచ్చి పెట్టింట అక్కడ, దానికి నేను కోడ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక క్లాస్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే చాలు, నాకు అవుట్పుట్ లో ఏమొస్తుందండి అంటే క్లాస్ నాట్ ఫౌండ్ ప్రాపర్లీ అనేటువంటి ఒక ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తుంది. అప్పుడు నేనేం చేస్తా, ఏదో క్లాస్ అనేటువంటి దాన్ని రీడ్ చేయట్లేదంట, దానికి రీజన్ ఏందనేటువంటి దాన్ని నేను ఫైండ్ అవుట్ చేసుకుంటా. నాట్ ఓన్లీ దిస్ వన్, ప్రతి కాన్సెప్ట్ నీకు ఒక ఓకేనా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేటువంటిది, ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ అనేటువంటిది ఉంది. జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటూ పోతే చాలు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాం ఓకేనా, ఇక్కడ జావా వాజ్ డిజైన్ టు బి ఈజీ టు యూజ్ అండ్ ఆల్సో ఈజీ టు రైట్ కోడ్ అండ్ కంపైలేషన్ ఆల్సో ఈజీ, డీబగ్గింగ్ ఆల్సో ఈజీ అండ్ నువ్వు మెథడ్స్ అనేటువంటి వాటిని నువ్వు ఏ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నావు ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ మెథడ్స్ అనేటువంటి వాటిని, క్లాసెస్ అనేటువంటి వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక క్లాస్ అనేటువంటి దాన్ని నువ్వు ఇన్క్లూడ్ చేసినావు నీ ప్రోగ్రామ్ లో అంటే దాంట్లో ఉండేటువంటి ఓకేనా నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేటువంటివి ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనం వాటన్నిటిని చెప్తాం. ఓకే, స్ట్రింగ్ అనేటువంటిది ఒక క్లాస్ తీసుకుంటా నేను, స్ట్రింగ్ అనేటువంటిది ఒక క్లాస్.
స్ట్రింగ్‌లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి? స్ట్రింగ్ కన్కాటినేట్ గాని, ఓకేనా? స్ట్రింగ్ లెంత్ గాని, స్ట్రింగ్ కన్వర్షన్ గాని, ఓకేనా? స్ట్రింగ్ రివర్స్ గాని, స్ట్రింగ్ అప్పర్ గాని, స్ట్రింగ్ లోయర్ గాని, ఇట్లా నెంబర్ ఆఫ్ ఓకేనా మెథడ్స్ అనేటువంటివి అవైలబుల్ ఇన్‌సైడ్ ఆఫ్ ది స్ట్రింగ్ క్లాస్. అంటే నువ్వు అక్కడ జస్ట్ స్ట్రింగ్ అనేటువంటి ఒక క్లాస్‌ని నువ్వు డిఫైన్ చేసుకుంటే, ఓకేనా? ఈ మెథడ్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది ఆటోమేటిక్‌గా. జస్ట్ ఆ మెథడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి నీవు ఆ మెథడ్ లోకి ఒక పారామీటర్ అనేటువంటి దాన్ని పాస్ చేస్తే చాలు. ఇవన్నీ మనం తర్వాత ఓకేనా ప్రోగ్రామ్ లో చూస్తూ పోతూ ఉంటాం. వై జావా ఈజ్ బెస్ట్ ఫర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఓకేనా ఒకటే పాయింట్ చెప్పాలి. జావా హ్యావింగ్ హ్యూజ్ లైబ్రరీ, జావా హ్యావింగ్ హ్యూజ్ క్లాస్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద రీజన్ ఓకేనా ఇట్ ఈస్ బెస్ట్ అనేటువంటి చెప్పాలి. అండ్ ఈ సింపుల్ స్టేట్మెంట్స్ అనేటువంటిది జస్ట్ ఓకేనా ఈజీ టు రైట్ ఇవన్నీ చెప్పకూడదు. కాకపోతే ఇక్కడ మీకు చూపిస్తున్నా. మనం చెప్పాల్సినటువంటిది వేరే ఉంటది. మీరు వీలైతే ఏం చేయండి, ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి పక్కల. నేనేం చెప్తున్నాను అనేటువంటివి కొన్ని పాయింట్స్‌ని యాడ్ చేస్తూ పోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ జావా ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. యెస్, జావా కెన్ సపోర్ట్ ఓకేనా ఆబ్జెక్ట్, క్లాస్, డేటా అబ్స్ట్రాక్షన్, ఓకేనా డేటా ఎన్‌క్యాప్సులేషన్. సో ఈ మెథడ్స్ ఇంకా వీటితో పాటు ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నాం మెసేజ్ పాసింగ్ వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏమని చెప్తున్నాం ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. అండ్ ఇంకా ఏం చెప్తున్నాం దిస్ అలౌస్ టు క్రియేట్ ఏ మాడ్యులర్ ప్రోగ్రామ్. మాడ్యులర్ మీన్స్ వాట్ అండి? మాడ్యులర్ మీన్స్ వాట్? A large program can be divided into small parts. Each part is called as module. Each part is called as module. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినారియో మీకు ఇస్తున్నా. ఏంటి సినారియో? ఓకే, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ ద క్యాలిక్యులేటర్. ఇది నా సినారియో ఇచ్చేసిన మీకు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక్కడ కూర్చొని యూ స్టార్టెడ్. ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసుకుంటావు. ఎట్లా? ఎస్, క్యాలిక్యులేటర్. ఓకేనా, డిజైనింగ్ ఏ క్యాలిక్యులేటర్. మరి క్యాలిక్యులేటర్లో ఏముంటుంది? అడిషన్ ఆపరేషన్, సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అండ్ వీటితో పాటు ఇంకా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే స్క్వేర్ రూట్ అనేటువంటిది, ఇంకా లాగర్థమ్స్ అనేటువంటివి అండ్ నెక్స్ట్ ఇంకేంటి సమ్ ట్రిగ్నోమెట్రికల్ ఓకేనా ఏంటి సైన్ వాల్యూ, కొసైన్ వాల్యూ. సో ఇవన్నీ ఉంటాయి. మరి వీటన్నిటికీ నీవు ఒక్కడివి ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఓకేనా ఇట్ విల్ గెట్ ఓకేనా 1 month ఆఫ్ టైం. మరి ఈ 1 month ఆఫ్ టైము ఈ ఒక్క ప్రోగ్రామ్ కోసం నువ్వు స్పెండ్ చేస్తే ఏముందండి? ఓకేనా ఇట్స్ మీనింగ్లెస్. ఇప్పుడు నీవేం చేస్తావు? ఒక టీం అనేటువంటి దాన్ని తయారు చేసుకున్నావు. ఒక నలుగురు ఉన్నారు. నలుగురు ఏం చేసిండ్రు? ఒకరు అడిషన్, ఒకరు సబ్స్ట్రాక్షన్, ఒకరు మల్టిప్లికేషన్, ఒకరు డివిజన్. 1 hour లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసిర్రు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఏ లార్జ్ ప్రోగ్రామ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మాడ్యూల్. అండ్ ఈ మాడ్యూల్స్ అనేటువంటివి ఒక్కసారి నువ్వు డిజైన్ చేసుకుంటే ఈ మెథడ్స్ అనేటువంటివి దోస్ మెథడ్స్ ఆర్ రీయూజబుల్ కోడ్. రీయూజ్ చేసుకోవాలి అంతే, రీరైట్ అనేటువంటిది చేయకూడదు. వి రిమెంబర్ దట్ పాయింట్. నువ్వు జావా నాట్ ఓన్లీ జావా, ఎనీ ప్రోగ్రామింగ్ లో నేను ఏం చెప్తున్నానండి అంటే ఓకేనా ఇఫ్ వి డిజైన్ ఏ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ వి డిజైన్ ఏ క్లాస్, దట్ క్లాస్ మస్ట్ బి రీయూజబుల్, నాట్ రీరైట్. ఇప్పుడు ఇక్కడ నేను అడిషన్ అనేటువంటిది ఒక మెథడ్ ను క్రియేట్ చేసినానండి. ఒక క్లాస్ అనేటువంటిది పెట్టేసిన. ఏమని? క్యాలిక్యులేటర్ అనేటువంటిది క్లాస్ పెట్టేసిన. ఈ క్యాలిక్యులేటర్ క్లాస్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? నాకు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఓకేనా, ఇక్కడ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేటువంటి ఉన్నాయి. వీటికి ఇంటర్నల్ గా సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేటువంటి వాటిని రాసిన. మళ్ళీ నాకు ఎక్కడైనా అడిషన్ అనేటువంటి ఆపరేషన్ వచ్చింది అంటే ఐ డోంట్ స్టార్ట్ ఓకేనా అడిషన్ మెథడ్. మళ్ళీ అక్కడ నేను కోడ్ అనేటువంటిది రాయకూడదు. ఏం చేయాలి?
జస్ట్ ఆ క్లాస్ అనేటువంటి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్లాస్ అనేటువంటిది ఇంపోర్ట్ చేసుకుంటానో అక్కడ ఒక లైన్ ఆఫ్ కోడ్ తోటి ఇంపోర్ట్ జావా డాట్ ఓకేనా, జస్ట్ ఏమని చెప్తున్నాం, ఇంపోర్ట్ సమ్ జావా డాట్ క్యాలిక్యులేటర్ డాట్ సంథింగ్ ఏదన్నటువంటి ఒక ప్యాకేజ్ అనేటువంటిది రాస్తే ఆ ప్యాకేజ్ లో ఏ క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో ఓకేనా ఏం మెథడ్స్ ఉన్నాయి అవన్నీ నీకు ఆటోమేటిక్ గా అక్కడ ఇంపోర్ట్ అవుతాయి. అంటే ఏం చేస్తున్నావు ఇక్కడ నీవు, ఓకేనా ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ జావా కోడ్ అనేటువంటిది రీయూజబుల్ రీయూజబుల్ నాట్ రీరైటబుల్. రీరైట్ అనేటువంటిది చేయకూడదు, రీయూజ్ అనేటువంటిది చేయండి అని చెప్తున్నా. అండ్ ఆల్సో జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నాట్ డిపెండెంట్. మరి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఏంటి, ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను జావా ఓకేనా జావా అనేటువంటిది ఇన్స్టాల్ చేస్తున్నా, జేడీకే 21 అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. మరి జావా జేడీకే అనేటువంటిది ఇన్స్టాల్ చేయాలి అంటే ఒక సపరేట్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి సిస్టమ్ అవసరమా? అంటే ఎనీ జనరల్ కంప్యూటర్ లో జావా అనేటువంటిది ఇన్స్టాల్ అవుతుందా? ఎనీ జనరల్ కంప్యూటర్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది అవసరమా ఇక్కడ? ఇప్పుడు నువ్వు ఓకేనా ఎక్కడ ఒక సిస్టమ్ పర్చేజ్ చేయడానికి పోయినావు, పోయి అక్కడ వెళ్ళి నువ్వు సిస్టమ్ అని అడుగుతావా, జావా సిస్టమ్ అని అడుగుతావా? సిస్టమ్ అని అడుగుతాం అంతేగాని జావా కోసం అని సిస్టమ్ అడగం. ఇట్ నాట్ రిక్వైర్డ్ జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ రిక్వైర్డ్ జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ రిక్వైర్డ్ సమ్ వాట్ అండి ఓకేనా మెయిన్ మెమరీ అండ్ కైండ్ ఆఫ్ ప్రాసెసర్ అండ్ కైండ్ ఆఫ్ వాట్ అండి సమ్ హార్డ్ డిస్క్ అనేటువంటిది ఉంటే చాలు, అంతేగాని ఒక ఏంటండి సపరేట్ అవసరం లేదు. అండ్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు జేడీకే అనేటువంటిది ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఏమైతుంది, ఇన్బిల్ట్ జేవిఎం అనేటువంటిది ఇన్స్టాల్ అవుతుంది. నాట్ రిక్వైర్డ్ టు ఇన్స్టాల్ జేవిఎం సపరేట్లీ. ఓకేనా, ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది క్రియేట్ చేయట్లేదు నువ్వు సపరేట్ గా దీనికోసం. ఓకేనా, ఏమని చెప్తున్నాం ఇక్కడ, వై జావా రీజన్స్ why Java is one of the best programming language. Why Java is one of the best programming language means, సో ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి ఆల్ రీజన్స్. సో ఏమని చెప్తున్నాం, ఈజీ టు రైట్, ఈజీ టు కంపైల్, ఈజీ టు డీబగ్. అంటే ఇక్కడ ఈజీ అని కాదు, రైటింగ్ ఇవన్నీ ఈజీ టు రైట్ అంటే ఏంటి, నువ్వు లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి, ఆ క్లాసెస్ లో సమ్ మెథడ్స్ అనేటువంటి ఉంటాయి, ఆ మెథడ్స్ లో ఓకేనా ఇంటర్నల్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. సో వాటన్నిటిని నువ్వు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటి నేమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుంటే చాలు అని చెప్తున్నాము. అది ఇక్కడ ఈజీ టు రైట్ అంటే. ఈజీ టు రైట్ అంటే మనం టైప్ చేసేటువంటి కోడ్ ఏది, ఓకేనా సింపుల్ స్టేట్మెంట్స్ కాదు. హ్యూజ్ లైబ్రరీ ఈజ్ దేర్, using that library we can build the code easily, we can compile the code easily, we can debug the code easily. And next Java is an object oriented అని చెప్తున్నాం. why object oriented అంటే ఓకేనా, సో that can support the what అండి, that can support object oriented features, right? And also ఓకేనా Java can allow modular means what అండి, modular means
A large program can be divided, or లేదంటే a complex program can be divided into small parts, and each part is called as module, and those modules are those methods are reusable methods. Yes, small piece of code. Okay, and finally Java is a platform independent అని చెప్తున్నాం. It is not a dependent. ఓకే కదండి, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ గా చెప్పొచ్చా? ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు. జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకేనా, దిస్ కెన్ అలౌ టు క్రియేట్ మాడ్యులర్ ప్రోగ్రామ్స్ అండ్ రీయూజబుల్ కోడ్. జావా ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నీవు ఏదైతే స్టేట్మెంట్ చెప్తున్నావో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తా. ఇంటర్వ్యూలో ఎట్లా ఉంటది క్వశ్చన్, అండ్ నువ్వు ఆన్సర్ చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఏం చెప్పినావు ఇక్కడ, జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే నువ్వు చెప్తావు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వరకు బాగానే చెప్తావు. ఏమని, ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్, జావా కెన్ సపోర్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అండ్ దోస్ ఫీచర్స్ అనేటువంటి చెప్తావు. అండ్ నెక్స్ట్ దిస్ కెన్ అలౌ టు క్రియేట్ మాడ్యులర్. మరి మాడ్యులర్ అంటే ఏంది అడుగుతాడు. అప్పుడు నువ్వు ఎట్లా చెప్పాలి, ఏ లార్జ్ ప్రోగ్రామ్ కెన్ బి డివైడెడ్ అని చెప్తూ ఒక సినారియో ఇవ్వాలి. ఎనీ సినారియో, ఇందాక నేను చెప్పిన ఒక క్యాలిక్యులేటర్ అనేటువంటిది అట్లా చెప్పాలి. ఇంకా నీకు తర్వాత నెక్స్ట్ వేరే క్వశ్చన్ రాకూడదండి. మళ్ళా మనం ఇంటర్వ్యూవర్ నుంచి క్వశ్చన్ ను ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ఇచ్చేటువంటి ఆన్సర్ నుంచి. ఎందుకంటే ఎస్ మాడ్యూల్ అంటే చెప్పిండు అండ్ దానికి ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే హీ హ్యావింగ్, ఓకేనా, సఫిషియంట్, అండ్ ఇమ్మీడియట్ గా మనల్ని ఓకే చేసేయాలి. ప్రతి కాన్సెప్ట్ కి అటువంటిదే నేర్చుకోవాలి మనం. ఏదో ఒక సినారియో కరెక్ట్ సూటబుల్ సినారియో తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఏదో థియరీ. అండ్ మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా, మనం రెజ్యూమే అనేటువంటిది అప్లోడ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ కు అటెండ్ అవుతుంటే ఒక 4-5 ఇంటర్వ్యూస్ మనం అటెండ్ అయినాము అంటే అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. అవే క్వశ్చన్స్ మనము సెర్చ్ చేసినామంటే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు ఓకేనా అవైలబుల్ గా ఉంటుంది. వాళ్ళు కూడా అదే ఇన్ఫర్మేషన్ ను చదివచ్చి ఉంటారు అంటే నిన్ను టెస్ట్ చేయడం కోసం. అప్పుడు నువ్వు అదే ఆన్సర్ ను టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ను చదివినావు అనుకో, ఈయన చదువుకొచ్చిండులే, ప్రాక్టీస్ చేయకుండా చదువుకొని వచ్చిండు అనేటువంటిది వాళ్ళకి రాకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామండి అంటే, ఓకేనా, చెప్పేటువంటి ఆన్సర్ ను ఏదో ఒక సినారియోను ఇంప్లిమెంట్ చేస్తూ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రతి దానికి ప్రతి కాన్సెప్ట్ కు ఒక సినారియోని ఇంప్లిమెంట్ చేయండి దానికి. ఇది ఓకేనా, థియరీ కాకుండా దాని కోడ్ లోపల ఒక మెథడ్ చెప్పండి. ఈ మెథడ్ నుంచి ఇక్కడ ఆపరేషన్ ఇట్లా జరుగుతుంది అది చెప్పాలి. అవన్నీ నేను చూపిస్తాను తర్వాత మీకు. ఓకేనా, దాంట్లో ఎటువంటి పారామీటర్ ను యూజ్ చేస్తాం. సో ఒక మెథడ్, ఓకేనా, మెథడ్ లోకి పారామీటర్ ఏం పాస్ చేస్తున్నావు, ఆ పారామీటర్ పాస్ చేసినప్పుడు నీకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అవి చెప్పండి. ఆ కోడ్ తోటి నేను చూపిస్తాను తర్వాత. ఓకేనా, కోడ్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ see here, right, see జావా అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 languages. Those 2 languages C and C++. అంటే జావా కెన్ సపోర్ట్ ఓకేనా C language features అండ్ ఆల్సో C++ ఫీచర్స్. సార్ మరి ఇప్పుడు నేను జావా నేర్చుకోవాలంటే C++ నాకు తెలిసి ఉండాలా? నాట్ రిక్వైర్డ్. ఎందుకు? వై నాట్ రిక్వైర్డ్? ఇక్కడనే అవన్నీ వస్తాయి. C ఫీచర్స్ ఇక్కడ వస్తాయి, C++ ఫీచర్స్ కూడా ఇక్కడ మనము డిస్కస్ చేస్తాం. కాబట్టి యు నో నీడ్ టు లెర్న్ అగైన్. ఒకవేళ నీకు తెలిసి ఉంటే ప్రాబ్లం లేదు. లేదు నాకు టైం ఉంది, ఓకేనా, నాకు టైం ఉంది అంటే ఒక్కసారి సి అనేటువంటిది ఏంది, దాని బేసిక్స్ ఏంది, నేను ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్ ని అట్లా పోయి చూడండి. ఇక్కడ జావాలో ఓకేనా ఏముంటది, జావా టోకెన్స్ చెప్తాను, జావా కీవర్డ్స్ చెప్తా, అండ్ డేటా టైప్స్ చెప్తా, ఆపరేటర్స్ చెప్తా, కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్తా,
లూపింగ్ స్టేట్మెంట్స్ చెప్తా, అరేస్ చెప్తా, స్ట్రింగ్స్ చెప్తా. ఇవే కాన్సెప్ట్స్ కదండి, అక్కడ సిలో కూడా ఉన్నాయి, C++ లో కూడా అవే ఉన్నాయి కదా. అండ్ ఊప్స్ ఫీచర్స్ ఇక్కడ అడిషనల్గా వస్తాయి, అండ్ జావా స్పెషలైజ్డ్ ఫీచర్స్ అనేటువంటి అడిషనల్గా వస్తాయి. సి అంటే ఏముంది, సి అంటే ఏముంది నీకు, సిలో ఏముంటాయి, సి టోకెన్స్, సి కీవర్డ్స్, సి ఆపరేటర్స్. ఆపరేటర్స్ చేయడమైనా అవే ఆపరేటర్స్, ఎక్కడనో అవే ఆపరేటర్స్, అవే డేటా టైప్స్, అదే ఏంటి అరే కాన్సెప్ట్, అదే స్ట్రింగ్ కాన్సెప్ట్, అవే ఇఫ్ కండిషన్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ కండిషన్స్ అండ్ జంపింగ్ కాన్సెప్ట్స్, అదే స్ట్రింగ్ కాన్సెప్ట్, అదే ఫంక్షనింగ్. ఇంకా అయిపోయింది సి లాంగ్వేజ్. ఓకేనా. దానికోసం మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను తరువుగా ప్రాక్టీస్ చేయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పినా నీకు, నేను దేని గురించి మాట్లాడుతున్నా. ఓకేనా. జావా అనేటువంటిది ఏమని చెప్తున్నాం, జావా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వాట్ అండి, సి, C++ అండ్ ఇట్స్ ఓన్. ఆ సింటాక్స్, ఆ రూల్స్, వాటిని బేస్ చేసుకొని దేన్ని ఇంప్లిమెంట్ చేసిండు ఇక్కడ, జావాను ఇంప్లిమెంట్ చేసిండు. రైట్. సో నౌ హిస్టరీ ఆఫ్ జావా. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే రైట్. జావా సింపుల్ గా ఏమని చెప్తున్నాం, ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై whom, జేమ్స్ గోస్లింగ్, దిస్ పర్సన్. మరి ఇందాక చెప్పినటువంటి సి, సి ఎవరు, డెనిస్ రిచ్. C++ ఎవరు, ఓకేనా, బీజర్న్ స్ట్రాస్ట్రా. సో అంటే మనకు కొన్ని తెలుసుకొని ఉండండి, ఎందుకంటే యాజ్ ఎ కంప్యూటర్ స్టూడెంట్స్, యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, అండ్ ద మోస్ట్ బేసిక్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఇంటర్వ్యూలో అడుగుతాడా హూ డెవలప్డ్ C++, హూ డెవలప్డ్ సి, అడిగరు. కాకపోతే మన నాలెడ్జ్ కోసం ఎవరన్నా మన సరౌండింగ్స్ లో డిస్కషన్ ఉన్నప్పుడు, ఓకేనా, సో మనకు కూడా ఆ విషయాలు అనేటువంటి తెలిస్తే మనం ఈజీగా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అవుతాం ఈజీగా మనతోటి ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటే. అదే నీకు అక్కడ ఏం తెలియనప్పుడు ఏం జరుగుతుందండి అంటే మనం చిన్నగా స్కిప్ కావాల్సి వస్తుంది, లేకపోతే మనం సైలెంట్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఓకేనా. సో వి నీడ్ టు నో సంథింగ్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అంటే జావా అనేటువంటిది ఏమని చెప్పినా నేను, ఇట్స్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ సి, C++ అని చెప్పిన. అట్లీస్ట్ ఓకేనా, అట్లీస్ట్ ఆ లాంగ్వేజ్ గురించి తెలియని అవసరం లేదు, అంటే ఎవరు డెవలప్ చేసిరు, ఎప్పుడు డెవలప్ చేసిండ్రు, దాంట్లో ఉండేటువంటి లిమిటేషన్ ఏంటి, ఫర్దర్ గా జావాని ఎట్లా యూజ్ చేసుకున్నాడు అనేటువంటి దాన్ని గురించి తెలిస్తే చాలు. అవి నేను ఇక్కడ డిఫరెన్సెస్ లో కూడా మళ్ళీ చెప్తాను, ఓకేనా. కాకపోతే వాళ్ళ నేమ్స్ అనేటువంటివి తెలుసుకోండి, ఎప్పుడు డెవలప్ అయింది అండ్ ఏంది అనేటువంటిది. ఇక్కడ చూడండి, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై జేమ్స్ గోస్లింగ్, దిస్ పర్సన్, ఫ్రమ్ ఎక్కడి నుంచి, సన్ మైక్రో సిస్టమ్స్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991. In the year of 1991, okay, na, James Gosling created a Java, developed a Java. At the time, he is a employee of Sun Microsystems. After that, Oracle Corporation acquired the Java. ఇప్పుడు నీకు ఇక్కడ జావా అనేటువంటి దాన్ని, ఓకేనా, నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఒరాకిల్ కార్పొరేషన్ పేరుతోటే డౌన్లోడ్ అవుతుంది, ఓకేనా. సో అంటే డెవలప్ అయిన తర్వాత దాని మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్, దాని కాపీ రైట్స్ మొత్తం ఎవరు, ఓకేనా, తీసుకున్నారండి అంటే ఏం చెప్తున్నాం, ఓకేనా, ఒరాకిల్ కార్పొరేషన్. కానీ దిస్ పర్సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెవలపింగ్ జావా హీఈస్ ఏ ఎంప్లాయీ ఆఫ్ వాట్ అండి, ఓకేనా, సన్ మైక్రో సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాను చూడండి, ద లాంగ్వేజ్ వాజ్ ఇనిషియలీ called as Oak. At the time of developing Java, a project name
ఆ లాంగ్వేజ్ నేము ఏం పెట్టేసిండండి ఇక్కడ ఓక్, ఓఏకే అనేటువంటి నేమ్, ఓక్ అనేటువంటి నేమ్. ఓకేనా. ఆఫ్టర్ ఓక్ అనేటువంటిది ఏమైంది, ఓక్ అనేటువంటిది ఏంటి, ఓక్ అనేటువంటిది ఇట్స్ ఎ ట్రీ నేమ్. ఆ ట్రీ ఎక్కడుంది అంటే ఏమని చెప్తున్నాం, జేమ్స్ గోస్లింగ్ ఆఫీస్ ముందు ఒక ట్రీ నేమ్. ఇప్పుడు ఏదైనా కూడా నేమ్స్ ఎట్లొస్తాయండి, దేనికైనా కూడా నేమ్స్ ఎట్లొస్తాయి. మరి సి లాంగ్వేజ్ నేమ్ ఎందుకు వచ్చింది, సి అనేటువంటిది ఎందుకు వచ్చింది, సీనే ఎందుకు వచ్చింది, దానికంటే ముందు ఏమున్నాయి అంటే 1960లో ఏం డెవలప్ చేసారు, ఆల్గాల్ 60 అనేటువంటి ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తెలుసా అండి ఆల్గాల్ 60? ఎనీబడి? ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్గాల్ 60 అంటే ఆల్మోస్ట్. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏం జరిగినాయి, ఆల్గాల్ 60, సిపిఎల్, బిసిపిఎల్, బి లాంగ్వేజ్ అండ్ సి లాంగ్వేజ్. మరి ఇవన్నీ ఏంటి, కోబాల్, ఫోర్ట్రాన్, ఇవి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి కూడా కోబాల్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ కోబాల్ అనేటువంటి దాన్ని ఇట్ ఈస్ డెవలప్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఓకేనా. కోబాల్లో ఎందుకు కోబాల్ను మనం బయటికి ఎక్కువ చెప్పుకోము అంటే కోబాల్ అనేటువంటిది డెవలప్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే డెవలప్ చేసిండ్రు. కానీ సి అనేటువంటిది నాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, సి ప్లస్ ప్లస్ నాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, జావా నాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ జనరల్ పర్పస్. అంటే బై యూజింగ్ దోస్ థింగ్స్, by using these programming languages you can develop any application, any kind of application. It may be okay na, to develop the complex mathematical problems into simple, and also to develop okay na some game designing, some graphical designing. ఓకేనా. సమ్ ఇంకేం చెప్తున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ లో కూడా వీటిని యూజ్ చేయడం స్టార్ట్ చేసారు. అంటే ఇక్కడ జనరల్ పర్పస్ కోసం వీటిని యూజ్ చేస్తున్నారు కాబట్టి దీస్ లాంగ్వేజెస్ ఆర్ బికమ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజెస్. మరి కోబాల్ అనేటువంటిది ఏం చెప్తున్నా నేను, కోబాల్ అనేటువంటిది ఫర్ స్పెసిఫిక్ పర్పస్, కామన్ బిజినెస్, అంతే కదండి. అండ్ ఓకేనా, ఇక్కడ ఈ నేమ్ జావా అనేటువంటిది ఫస్ట్ వెరీ బిగినింగ్ ఓక్ ట్రీ నేమ్, ఓక్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ట్రీ నేమ్. దట్ ట్రీ నేమ్ తోటి ఏం చేసిందండి అంటే జేమ్స్ గోస్లింగ్ అనేటువంటిది డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, ఆ ప్రాజెక్ట్ కు ఒక నేమ్ ఏంటి, గ్రీన్, అంటే ఆ ట్రీ అది గ్రీన్ గా ఉంది కాబట్టి జస్ట్ గ్రీన్ అనేటువంటి ఒక నేమ్ గా చేంజ్ చేసిండు. తర్వాత దాన్ని ఎట్లా రీనేమ్ చేసిండు, ఓకేనా, జావా అనేటువంటి ఒక నేమ్ గా చేంజ్ చేసిండు. మరి జావా అనేటువంటిది ఏంటి, ఓకేనా, ఇట్స్ ఏ కాఫీ నేమ్. అంటే దట్ మీన్స్ సమ్ సీడ్స్, ఇగో ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో కూడా కనిపిస్తుంది చూడండి, కప్ అండ్ నెక్స్ట్ సమ్, ఓకేనా. సో ఆ జావా అనేటువంటి ఆ కాఫీ ఇండోనేషియాలో సమ్ ఏంటండి అంటే ఇట్స్ ఏ ఫేమస్ కాఫీ. సో దాని నేమ్ బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేసిండండి అంటే జావా అనేటువంటిది, ఓకేనా. సో అట్లా నేమ్ అనేటువంటి దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో సరే, ఆ నేమ్ తోటి మనకు అవసరం లేదు, దాని మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా ఉండదు, కాకపోతే మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ దిస్ గోస్లింగ్ ఏం చేసిండు, డిజైన్డ్ జావా విత్ ఎ సి అండ్ సి ప్లస్ ప్లస్ స్టైల్ ఆఫ్ సింటాక్స్. సి అండ్ సి ప్లస్ ప్లస్ ను he studied thoroughly, he studied thoroughly
అండ్ నెక్స్ట్ జావా అనేటువంటి దానికి కూడా ఆ సింటాక్సెస్ అనేటువంటి వాటిని, అంటే అక్కడ ఉండేటువంటి దోస్ డెఫినేషన్స్ అండ్ వాటి సింటాక్స్ స్టైల్స్ ను యూజ్ చేస్తూ ఇక్కడ జావా అనేటువంటి దాన్ని ఓకేనా డెవలప్ చేసిండు. అండ్ ఇక్కడ ఈ సి ప్లస్ లో ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ ను ఓవర్కమ్ చేస్తూ ఏం చేసిండండి అంటే ఓకేనా జావా అనేటువంటి దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ ఇంకేం చెప్తున్నాం, ద ఫస్ట్ పబ్లికల్లీ అవైలబుల్ వర్షన్ ఆఫ్ జావా ఏంటి, జావా 1.0 వాజ్ రిలీజ్డ్ ఇన్ 1995. మరి డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసిండని చెప్పినాం, 1991లో. మరి 91 నుంచి 4 years ఎందుకు ఆగిండు అంటే ఇంటర్నల్ గా డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. మనం స్టార్ట్ చేసిన వెంటనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా, కాదు, 4 years ఆఫ్ ప్రాజెక్ట్. అండ్ జావా 1.0 అనేటువంటి వర్షన్, వెరీ బిగినింగ్ వర్షన్, ఇది పబ్లికల్లీ అవైలబుల్ వర్షన్. ఓకేనా, పబ్లికల్లీ అవైలబుల్ వర్షన్ జావా 1.0 that is released in 1995. And the latest version of Java and JDK ఓకేనా 21C అని చెప్తున్నాం. 21C వెరీ లేటెస్ట్, అంటే ఇంకా ఇది ఓకేనా ఇంకా ఇప్పుడు రిలీజ్ అవుతుంది 22C అనేటువంటిది. మరి 21C ఏంది, 22C ఏంది? అయితే నేను మీకు ఒక కాన్సెప్ట్ గురించి ఇక్కడ మాట్లాడాలి. ఏఐ ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. ఇప్పుడు ఏఐలో ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఏందండి, మోస్ట్ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంది ఎట్ ప్రజెంట్ ఏందండి? వెరీ గుడ్, పైథాన్ ఆర్ ప్రోగ్రామింగ్. మరి అది మోస్ట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు నువ్వు జావాని ఎందుకు చూజ్ చేసుకున్నావు? ఇక్కడ ఈ జావా డెవలపర్స్ కి ఇదే బాగా కోపం వచ్చేసింది. ఓకేనా, అందరూ దేని మీద పడ్డారు ఇప్పుడు, పైథాన్ అంటుండ్రు, ఆర్ ప్రోగ్రామింగ్ అంటుండ్రు, మోస్ట్ ఆఫ్ ది పైథాన్ మీద పడేసింది. ఎందుకండి అంటే ఓకేనా, జస్ట్ సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ తోటి టాస్క్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. మరి పైథాన్ కూడా నీకు బేస్ ఏంది, జావా. జావా అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఈ పైథాన్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 2090s అండ్ 20s నుంచి దీని యొక్క యూసేజ్ అనేటువంటిది హెవీ అయిపోయింది. ఎందుకు, ఏఐ అనేటువంటి దాన్ని మన కోవిడ్ లో ఉన్నటువంటి ఆ పాండమిక్ ను తట్టుకోలేక మనం ఏదో చేయాలి మిషనరీస్ తోటి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఓకేనా ఏఐ అనేటువంటి దాన్ని ఓకేనా సో బాగా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి దీంట్లో సింపుల్ గా ఏమి యూజ్ చేశారు, పైథాన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి అప్పుడు మన జావా డెవలపర్స్ ఊరుకుంటారా అండి? ఎందుకు పైథాన్ ఇంత, వై నాట్ జావా, ఓకేనా, వై నాట్ జావా యూజ్డ్ ఇన్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అని చెప్పేస్తూ ఓకేనా పైథాన్ ను బీట్ చేసేటట్లుగా జావా 22C అనేటువంటి దాన్ని ఓకేనా రెడీ టు రిలీజ్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, జావా 22C రెడీ టు రిలీజ్. ఆల్మోస్ట్ ఇంకా ఓకేనా పబ్లికల్ గా మాత్రం రావాల్సి ఉంది. ఆల్రెడీ 21C అనేటువంటిది మనం కూడా లేటెస్ట్ వర్షన్ ని యూజ్ చేస్తాం. మన ఇన్స్టాలేషన్ నెక్స్ట్ క్లాస్ లో, టుమారోస్ క్లాస్ లో ఓకేనా ఐ విల్ ఇన్స్టాల్ జావా 21C ని ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, సో ప్రోగ్రామ్ అనేటువంటిది ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంది అనేటువంటిది టుమారోస్ క్లాస్ లో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, సో అప్కమింగ్ డేస్ లో ఓకేనా వి విల్ బీట్ ద పైథాన్, డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా మీకు ఇక్కడ ఇంకా కొన్ని చూపించేది ఉంది, జావాలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇన్ ఫర్దర్ అనేటువంటిది, రైట్. సో నెక్స్ట్ సమ్ ఫీచర్స్ ఆఫ్ జావా, ఈ ఫీచర్స్ అనేటువంటిది నెక్స్ట్ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇంకా లేదు అంటే ఓకే రైట్, ఇంకా డిస్కస్ చేస్తాం ఈ ఫీచర్స్ కూడా అగైన్ వన్స్ ఇన్స్టాలేషన్ అండ్ నెక్స్ట్
రైటింగ్ ఆఫ్ వన్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఒకసారి డేటా టైప్స్ ఆ కాన్సెప్ట్స్ తో పాటు ఇది మనకు అక్కడ రిపీట్ అవుతూనే ఉంటది. అండ్ ఏమని చెప్తున్నాం, ఓకేనా. సో జావా ఫీచర్స్ లో ఏంటండి, ఇట్స్ ఎ సింపుల్ ప్రోగ్రామింగ్. సింపుల్ అని వై జావా ఈజ్ కాల్డ్ సింపుల్, వై జావా ఈజ్ కాల్డ్ సింపుల్ అంటే ఇట్ ఫాలోస్ సి అండ్ సి ప్లస్ ప్లస్ సింటాక్స్ స్టైల్స్ అండ్ ఆల్సో హియర్ వి ఆర్ యూజింగ్ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఈ సింటాక్స్ లో నీకు ఏముంటాయి, లైక్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి జావా ఈజ్ ఏ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. వై జావా ఈజ్ సింపుల్, జావా సపోర్ట్స్ C and C++ language syntax styles, and those syntaxes can written in simple English language. That is the reason here Java is simple programming language. Next point, portability means what, Andy? Portability means what? అంటే here we can develop the Java application in one system. The application is run in any system. Okay na, with the changes or without changes. With the changes అన్నప్పుడు without changes, actually without changes, if required very small changes తోటి ఓకేనా రన్ అవుతుంది. దాన్ని ఏమని చెప్తున్నాం, పోర్టబిలిటీ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఏంటండి మొబైల్ పోర్టబిలిటీ అనేటువంటిది పెడుతూ ఉంటాం. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడో ఒక మొబైల్ నెంబర్ అనేటువంటి దాన్ని ఓకేనా యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటావు, అండ్ పర్టికులర్ నెట్వర్క్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఉంటావు. ఆ పర్టికులర్ నెట్వర్క్ అనేటువంటిది అది నెట్వర్క్ ఇష్యూస్ లేదంటే దాంట్లో ఉండేటువంటి రేట్ ఆఫ్ చార్జెస్ నుంచి యూ నీడ్ టు చేంజ్ అనదర్ నెట్వర్క్. అప్పుడు అనదర్ నెట్వర్క్ అన్నప్పుడు ఎంటైర్ మొబైల్ ను పర్చేజ్ చేస్తావా, లేకపోతే సేమ్ నెంబర్ తోటి ఉన్నటువంటి మొబైల్ ను నెట్వర్క్ మాత్రమే చేంజ్ అవుతావు. అంటే మొబైల్ నెంబర్ అనేటువంటిది చేంజ్ కాదు. అంటే ఇక్కడ నేను పోర్టబిలిటీ అనేటువంటిది ఏం చెప్తున్నానండి అంటే అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ ఇన్ వన్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ ఓకేనా దట్ కెన్ బి రన్ ఇన్ ఎనీ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ పోర్టబిలిటీ అని చెప్తున్నాం. అండ్ రోబస్ట్ అనేటువంటిది నెక్స్ట్ ఫీచర్. ఈ రోబస్ట్ అనేటువంటిది ఏంటండి అంటే మెమరీ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ అన్యూజ్డ్ మెమరీ అనేటువంటి దాన్ని ఆటోమేటికల్ గా యూజ్ చేసుకుంటుంది. గార్బేజ్ కలెక్టర్, సింపుల్ గా ఓకేనా జావా కెన్ సపోర్ట్ గార్బేజ్ కలెక్టర్. ఏంటి గార్బేజ్ కలెక్టర్? అండ్ ఇక్కడ ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రోబస్ట్ అనేటువంటిది నేను ఏం చెప్తున్నానండి అంటే గార్బేజ్ కలెక్టర్. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్, అజ్యూమ్ దట్ ఇది ఒక మెమరీ స్పేస్, ఇది ఒక క్లాస్. ఇన్ దిస్ క్లాస్ సమ్ డేటా మెంబర్స్ ఆర్ దేర్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ దేర్. మరి వీటికి సమ్ వాల్యూస్ అనేటువంటి వాటిని ఇనిషియలైజ్ చేయాలంటే నువ్వేం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేటువంటిది ఓకేనా యాక్సెస్డ్ బై దిస్ క్లాస్ మెంబర్స్. అంటే ఒక మెమరీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండేటువంటి ఈ క్లాస్ కు. మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఏదైతే మెమరీని క్రియేట్ చేస్తుందో ఈ క్లాస్ కు, ఆ మెమరీ అనేటువంటిది ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయ్యి ఆ మెమరీ అనేటువంటి దాన్ని నెక్స్ట్ వేరే ఆబ్జెక్ట్ కు ఆటోమేటిక్ గా ఇనిషియలైజ్ చేస్తుంది జావా అనేటువంటిది. అందుకు మనం ఏం చెప్తున్నామండి అంటే జావా అనేటువంటిది రోబస్ట్ అని చెప్తున్నాం. ఓకేనా. సో ఆ కాన్సెప్ట్ అనేటువంటిది తర్వాత మళ్ళీ మనము డిస్కస్ చేస్తాం అక్కడ. ఓకే, దాని గురించి వస్తుంది, తర్వాత డిస్కస్ చేద్దాం. రోబస్ట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, గార్బేజ్ కలెక్టర్. ఓకేనా, దట్ మీన్స్ ఓకేనా ఇట్ కెన్ ఆటోమేటికల్లీ, అది సింపుల్ గా చెప్పాలంటే డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ చూద్దాం, తర్వాత చూద్దాం. అండ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మీకు అప్పుడే చెప్పిన ఇక నువ్వు సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అండ్ సపరేట్ ఓకేనా ఏది అవసరం లేదు. ఓకేనా, జస్ట్ నువ్వు జేడీకే అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేస్తే చాలు. అండ్ జేడీకే ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ జేవిఎం అనేటువంటిది ఇన్స్టాల్ అవుతుంది.
సో దట్స్ ఎనఫ్. అందుకు మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. అండ్ మల్టీ థ్రెడింగ్, అండ్ ఇట్ కెన్ సపోర్ట్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. ఇది ఒక చాప్టరే ఉంది మనకు మల్టీ థ్రెడింగ్ అనేటువంటిది. దట్ మీన్స్ ఇన్ సింగిల్ ప్రోగ్రామ్ వీ కెన్ ఓకేనా రన్ మోర్ దెన్ వన్ ఆపరేషన్, వీ కెన్ రన్. ఓకేనా, దాన్ని మనం మల్టీ థ్రెడింగ్ అని చెప్తున్నాం. అండ్ ఇంటర్ప్రిటెడ్, ఓకేనా, ఇంటర్ప్రిటేషన్, దట్ మీన్స్ ఏంటండి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ వెరీ బిగినింగ్ డిస్కస్ చేసినాం. ఓకే, సమ్ ఏంటండి ఇంటర్ప్రిటేషన్, ఓకేనా, సమ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు బైట్ కోడ్ నుంచి ఓకేనా మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ పాయింటే. కంపైలేషన్ ఏంది, సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ లోకి ఏమో కంపైలేషన్, అండ్ తర్వాత నీకు ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ హై పర్ఫార్మెన్స్, ఓకేనా, స్పీడ్ ఎగ్జిక్యూషన్, అండ్ ఇట్ కెన్ సపోర్ట్ ఓకేనా హ్యూజ్ లైబ్రరీ అండ్ హ్యూజ్ ఓకేనా క్లాస్ మెకానిజమ్స్, those things. And distributed, that means we can okay use Java in distributed applications. అంటే that means some వెబ్ అప్లికేషన్స్ లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం. డైనమిక్, ఓకేనా, సో ఇట్స్ నాట్ స్టాటిక్. ఓకే, డైనమిక్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెమరీ అనేటువంటిది డైనమికల్ గా యూజ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ సెక్యూర్, ఓకేనా, సెక్యూరిటీ, ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇక్కడ మనకు సమ్ యాక్సెస్ స్పెసిఫైడ్స్ అనేటువంటి ఉంటాయి. ఆ యాక్సెస్ స్పెసిఫైడ్స్ ని యూజ్ చేసినప్పుడు ఆ మెథడ్స్ లో ఉండేటువంటి డేటా దట్ షుడ్ నాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ కావచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ కావచ్చు. ఓకేనా, సో కాబట్టి డేటా అనేటువంటిది సెక్యూర్. ఇవన్నీ చూస్తాం మనం, ప్రాక్టికల్ గా చూస్తాం. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ఇట్ సపోర్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఫీచర్స్ లైక్ వాట్ అండి, క్లాస్ అనేటువంటిది కావచ్చు. అండ్ నెక్స్ట్ ఓకేనా ఆబ్జెక్ట్, సో ఏంటండి డేటా ఎన్క్యాప్సులేషన్, సో మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్, దోస్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి జావా అనేటువంటిది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం, రైట్. అండ్ పాలిమార్ఫిజం కూడా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ వస్తాయి, కాకపోతే కొన్ని లిమిటెడ్ గా మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. తర్వాత 1 by 1 వాటన్నిటిని ప్రాక్టికల్ గా మనం చూస్తాం. ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ గా డిస్కస్ చేస్తాం ఇక్కడ, రైట్. దోస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ జావా ఫ్లేవర్స్, ఓకే, సో దీస్ ఆర్ ద జావా ఫ్లేవర్స్. అంటే జావాను యూజ్ చేసి సో దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్. ఓకే, and next so applications of Java means what, and where we are using Java, okay na? Java is used to develop the desktop applications, that means GUI applications, graphical user interface. Any idea about GUI applications? నేను దీన్ని మీకు మళ్ళీ డిస్కస్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడనే చూడండి, జనరల్ గా నీ సిస్టమ్ అనేటువంటి దాంతో నీవు ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నావండి? హౌ టు ఇంటరాక్ట్ విత్ యువర్ సిస్టమ్? నువ్వు సిస్టమ్ అనేటువంటి దాన్ని పవర్ ఆన్ చేసినావు, పవర్ ఆన్ చేయగానే నీకు ఇమ్మీడియట్ గా ఏం జరుగుతుంది? డెస్క్టాప్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. డెస్క్టాప్ పైన ఏముంటాయండి? ఐకాన్స్ అనేటువంటి ఉంటాయి. ఎస్, ఐకాన్స్ అనేటువంటి ఉంటాయి. వెరీ గుడ్, ఐకాన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేస్తావు? ద లేమన్ ఆల్సో just clicking on that icon that will open a application or not. ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే వాడికి అది ఓపెన్ అవుతుంది, దాన్ని యూజ్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. అదే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మనకి అక్కడ అదంతా ఏం లేకుండా ఓకేనా ఏదో ఒక కమాండ్ అనేటువంటిది విజిబుల్ అయింది, అక్కడ కమాండ్ అనేటువంటిది టైప్ చేస్తేనే ఆపరేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది.
అప్పుడు దాన్ని ఏమని చెప్పాలి, కమాండ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్తాం. అంటే దట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ కమాండ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఏంటి, కాంప్లెక్సిటీ టు యూజ్ ద సిస్టమ్. సిస్టమ్ ని యూజ్ చేయడం కోసం అది కాంప్లెక్సిటీ. దాన్ని కాబట్టి ఇక్కడ జావా అనేటువంటి దాన్ని యూజ్ చేసి సిస్టమ్ యొక్క యూసేజ్ అనేటువంటి దాన్ని ఈజీ చేసిరు. సో అంటే ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు, జియుఐ అప్లికేషన్స్ లో దేన్ని యూజ్ చేస్తున్నాం, జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మొబైల్ అప్లికేషన్స్, స్మార్ట్ ఫోన్ డిజైన్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ లో ఉండేటువంటి ఏంటండి యాప్ డెవలప్మెంట్ లో కావచ్చు, ఓకేనా, జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇందాకనే చెప్పిన నేను, నెక్స్ట్ బీట్ చేస్తుంది జావా. ఏఐని మొత్తాన్ని ఓకేనా జావా కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఓకే. అండ్ ఆల్సో వెబ్ అప్లికేషన్స్, వెబ్ పేజ్ డెవలప్మెంట్ లో, వెబ్ పేజెస్ డెవలప్మెంట్ లో, వెబ్సైట్స్ డెవలప్మెంట్ లో, వెబ్ సర్వర్ డెవలప్మెంట్ లో, ఓకేనా. సో జావా అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ బిగ్ డేటా టెక్నాలజీ, బిగ్ డేటా కానీ, టెరా డేటా కానీ, సమ్ అంటే డేటాబేస్ కాన్సెప్ట్స్ డెవలప్మెంట్ లో కూడా ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ గేమింగ్ అప్లికేషన్స్, ఇంకా మనం రెగ్యులర్ గా ఏదో ఒక గేమ్ అనేటువంటిది ఓకేనా టైం పాస్ కానప్పుడల్లా ఓకేనా ఆడుతూనే ఉంటాం. వాటి డెవలప్మెంట్ లో కూడా ఏంటండి జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ బిజినెస్ అప్లికేషన్స్, ఓకేనా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇట్ మే బి రిటైల్ కావచ్చు, ఇట్ మే బి హాస్పిటాలిటీ కావచ్చు, ఇట్ మే బి ఇంజనీరింగ్, ఇట్ మే బి ఎడ్యుకేషన్, ఇట్ మే బి లైబ్రరీ. సో దీస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ డెవలప్మెంట్ లో కూడా ఓకేనా ఇక్కడ జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దాన్ని సింపుల్ గా ఏమని చెప్తున్నాం ఇక్కడ, బిజినెస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ సమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. సో ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాడ్యూల్ అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నామండి, ఆల్రెడీ ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం, ఒక పాయింట్ లో మనకు మాడ్యూల్ అనేటువంటిది వచ్చింది. సో ఏ మాడ్యూల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ మెథడ్స్ అంటే ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అని చెప్పినాం. దాన్ని మనం ఏం చెప్తున్నాం, ఓకేనా, ఏ సెట్ ఆఫ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ రెడీ టు బి యూజ్డ్. ఓకే, రెడీ టు బి యూజ్డ్, దాన్ని మాడ్యూల్ అని చెప్తున్నాం. ఓకేనా. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, సెట్ ఆఫ్ మెథడ్స్, ఫంక్షన్స్, ఇంకా అది డెవలప్ అయి ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేయడమే. సో వాటిని మాడ్యూల్స్ అని చెప్తున్నాం. అండ్ ప్యాకేజెస్, ఓకేనా, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, ఏ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ప్యాకేజ్ అనేటువంటిది ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, మాడ్యూల్స్. ఓకేనా. దాంట్లో నెంబర్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ అనేటువంటి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ లైబ్రరీ. ఓకేనా, కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ ఆర్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి మాడ్యూల్ మీన్స్ సెట్ ఆఫ్ మెథడ్స్ అండ్ ప్యాకేజ్ మీన్స్ collection of modules, library means collection of packages, framework means collection of libraries. ఓకేనా. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే ఏంటండి, ప్యాకేజ్ అండ్ క్లాస్ బోత్ ఆర్ సేమ్. క్లాస్ ప్యాకేజ్ డిఫరెంట్. ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్, ప్యాకేజ్ లో ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా. ప్యాకేజ్ లో
ఇండివిజువల్ క్లాసెస్ కానీ మాడ్యూల్స్ కానీ ఆల్ దోస్ థింగ్స్ అనేటువంటిది అండర్ ప్యాకేజ్. క్లాస్ అనేటువంటిది ఏంటి? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. క్లాస్ కంటైన్స్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. అటువంటి క్లాసెస్ అనేటువంటివి ప్యాకేజ్ లో ఎన్నో ఉంటాయి. చూస్తాం మనం. నేను ఫస్ట్ మీకు ఏం చేస్తా, ఓకేనా, ఫస్ట్ ఒక ప్యాకేజ్ అనేటువంటిది క్రియేట్ చేస్తా. క్రియేట్ చేసి అండర్ దట్ ప్యాకేజ్ క్లాస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాం. దానికంటే ముందు ప్యాకేజ్ని కూడా నేనేం చేస్తా, ఒక ఏంటి ప్రాజెక్ట్ గా క్రియేట్ చేసుకుంటా. అండర్ దట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్, అండర్ దట్ ప్యాకేజ్ క్లాస్, అండర్ దట్ క్లాస్ ఓకేనా డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో లైక్ దట్. ఓకేనా, ఇవి సమ్ టెర్మినాలజీస్ మనం యూజ్ చేసేటువంటి. మరి జావా ఫ్రేమ్వర్క్స్, స్ప్రింగ్స్ అనేటువంటి ఇవన్నీ ఓకేనా అడ్వాన్స్డ్ థింగ్స్. జేఎస్పి, స్ప్రింగ్స్ ఓకేనా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏంటండి అంటే జావా ఫ్రేమ్వర్క్స్. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ జావాలో ఏం చేస్తున్నామండి, ఓకేనా, సమ్ దేన్ని యూజ్ చేస్తున్నాం, హండ్రెడ్స్ ఆఫ్ లైబ్రరీస్, నాట్ ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ లైబ్రరీస్ ఓకేనా, హ్యూజ్ లైబ్రరీ. అందుకే నేను చెప్పిన వై వీఆర్ గోయింగ్ టు యూజ్ జావా అంటే ఇట్ సపోర్ట్స్ హండ్రెడ్స్ ఆఫ్ లైబ్రరీస్, హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకేజెస్. ఇవన్నీ బిల్ట్ ఇన్ థింగ్స్, బిల్ట్ ఇన్ ఆల్రెడీ డిజైన్ చేసినాయి, ఆల్రెడీ డిఫైన్ చేసినాయి ఓకేనా. సో అండ్ నెక్స్ట్ జావా ఈజ్ ఆల్సో popular community for programmers with 26.8 million developers are working on Java. Okay, so we may expect this count will become 40 millions of 40 or less than 30 in next upcoming okay 3-4 years. ఓకే, సో అండ్ నెక్స్ట్ సో జావా మీద మనకు ఎటువంటి కంపెనీస్ జావా అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయండి అంటే దీస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకేనా, ఇవన్నీ ఓకేనా కంపెనీస్ ఆఫరింగ్ జావా జాబ్స్. ఓకే రైట్. అండ్ నువ్వు జావా అనేటువంటిది నేర్చుకుంటే నువ్వు ఏం జాబ్ రోల్ అనేటువంటిది ప్లే చేయొచ్చు. ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకేనా, ఇట్ మే బి వెబ్ డెవలపర్ అంటే దట్ మీన్స్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. మరి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కి హెచ్టిఎంఎల్ ఉంది కదా సార్, ఉండని హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ అండ్ ఏడబ్ల్యూటీ లేదా నీకు ఇక్కడ యాప్లెట్ కాన్సెప్ట్ లేదా ఓకేనా. కాబట్టి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కూడా కావచ్చు, వెబ్ డెవలపర్స్ కూడా కావచ్చు. అండ్ జావా ఓన్లీ ఏంటండి కోడ్. అండ్ నెక్స్ట్ డెవాప్స్, ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది. డెవాప్స్ ఇంజనీర్స్ కూడా కావచ్చు. అండ్ రీసెర్చ్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ ఓకేనా, డెస్క్టాప్ GUI యాప్ డెవలపర్, product manager and data scientist, mobile game developer, project manager, enterprise app developer. Like this, these job roles అనేటువంటి వాటిని ప్లే చేయొచ్చు in real time. And next IDE, integrated development environment. మరి జావాని నీవు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే నేను యూజ్ చేస్తున్నటువంటిది నాకు ఇప్పటి వరకు అనిపించినటువంటి బెస్ట్ IDE ఎక్లిప్స్. ఓకే, ఎక్లిప్స్ లేదంటే మై ఎక్లిప్స్ అండ్ జే క్రియేటర్ ఓకేనా, ఇంటెలిజే ఓకేనా, జే గ్రాఫ్స్, దీస్ థింగ్స్.
అండ్ విజువల్ స్టూడియో. ఓకే. కాకపోతే మనం దేన్ని యూజ్ చేస్తామండి అంటే ఇక్కడ ఎక్లిప్స్ అనేటువంటిది. ఎక్లిప్స్‌ని యూజ్ చేస్తాం. ఐడీఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. రేపు నేను ఇది కూడా చూపిస్తాను మీకు. హౌ టు ఇన్‌స్టాల్ దిస్ వన్. హౌ టు ఇన్‌స్టాల్ దిస్ ఎక్లిప్స్, హౌ టు ఇన్‌స్టాల్ జావా అండ్ హౌ టు స్టార్ట్ రైట్ ప్రోగ్రామ్ అనేటువంటిది. దట్ విల్ సీ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే. ఇంకా ఇదంతా మనకు రెగ్యులర్ యాక్టివిటీ. ఏం చేస్తున్నాం అనేటువంటిది. ఓకేనా? సో ఎవ్రీడే ఏంటి మన టాస్క్ ఏంటి అనేటువంటిది, రైట్? అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. డైలీ ఇంకా రికార్డింగ్ కంటెంట్ ఇదంతా మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. అండ్ స్టడీ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ డైలీ టాస్క్స్ అనేటువంటిది. మరి ఎస్టర్డే ఇయ్యలేదు అండ్ టుడే టాస్క్ ఏంటి? ఓకేనా? ఇదంతా టాస్క్ జస్ట్ ఓకేనా? రివైండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటిది. తర్వాత మనకు రేపు ఇన్‌స్టాలేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా? డైలీ థింగ్స్. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ జాబ్ అలర్ట్స్‌కు ఒక కమ్యూనిటీ అనేటువంటిది ఉంది. మన జావాకు ఒక కమ్యూనిటీ అనేటువంటిది ఉంది. ఓకేనా? జాబ్ అలర్ట్స్ అండ్ నెక్స్ట్ ఇంకేంటండి? ఇంకేంటి? ఓకేనా? జావా కమ్యూనిటీ. ఈ ఈ కమ్యూనిటీస్‌లో మీకు ఆల్రెడీ లింక్స్ అనేటువంటివి మీ గ్రూప్‌లో ఉంటాయి. వాటిలల్లో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే నీకేమన్నా డౌట్స్ ఉంటేనేమో జావా కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. అండ్ జాబ్ అలర్ట్స్ కోసం సెపరేట్ ఓకేనా? రెగ్యులర్‌గా మీకు కొన్ని జాబ్ అలర్ట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో వాటిల్లో కూడా మీకు ఓకేనా? సూటబుల్ డెసిగ్నేషన్ అండ్ సూటబుల్ జాబ్ రోల్ అనేటువంటిది ఉంటే ఇమ్మీడియేట్‌గా దానికి అప్లై చేయండి. ఓకే. సో దాంట్లో కొన్ని ఇంటర్వ్యూస్ అనేటువంటిది కూడా అటెండ్ అవుతూ ఉండండి. ఓకే. మరి నా కోర్స్ కంప్లీటే కాలేదు. అప్పుడే ఇంటర్వ్యూస్‌కు ఏంటి? అంటే నీకు ఏమన్నా లిమిటెడ్ అప్లికేషన్స్ కే అప్లై చేయాలనేటువంటిది ఉంటదా? అవసరం లేదు. నీకు తెలుస్తది. నీకు ఒక క్వెషన్ ఏసింటాడు. ఆ కాన్సెప్ట్ నేను చెప్తుంటా. ఓహ్! యెస్. ఓకేనా. నేను ఒకసారి జాబ్ అంటే నేను మొబైల్ ఇంటర్వ్యూ అన్న అటెండ్‌గా లేదంటే డైరెక్ట్ ఫిజికల్‌గానైనా అటెండ్. ఈ టైంలో నువ్వేం జెయి? నీకు షెడ్యూల్ అనేటువంటిది ఓకేనా. త్రూ మొబైలే షెడ్యూల్ జేసుకో. టైమ్ వేస్ట్ కాకుండా. అప్పుడు నేను చెప్పేటప్పుడు ఆ టాపిక్‌ని నువ్వు కాన్సంట్రేట్‌గా వింటావు. తర్వాత ఓకేనా. దాన్ని ఫేస్ జేస్తావు. కాబట్టి నేనేం చెప్తున్నానండి అంటే, వెరీ బిగినింగ్ నుంచి నువ్వు ఒక రెజ్యూమ్ అనేటువంటిది, ఒక శాంపుల్ రెజ్యూమే, ఒక మొబైల్ నంబర్, ఒక ఈమెయిల్ ఐడీ వాటిని క్రియేట్ జేసి ఓకేనా. నౌకరీలో, మాన్‌స్టర్‌లో అప్‌లోడ్ జేయండి. చేస్తే ఏమైతున్నాయి? నీకు షార్ట్ లిస్ట్ అయితాయి. షార్ట్ లిస్ట్ అయినప్పుడు వాడేమడుగుతాడు? క్వెషన్ అడుగుతాడు. ఆ క్వెషన్‌కు ఆ టాపిక్ అనేటువంటిది నేనిక్కడ డిస్కస్ చేసేటప్పుడు నీకు చాలా ఈజీ అయితది. నువ్వు అట్లా ఆ వేలో ఆ కాన్సంట్రేట్ తోటి వింటావు. అండ్ నువ్వు దాన్ని మర్చిపోవు. ఇంగ నెక్స్ట్ ఆ క్వెషన్ ఎప్పుడెప్పుడు అడుగుతాడో అని జెప్పేసి నువ్వు వెయిట్ జేస్తూ ఉంటావు. ఓకే. ఇట్లా మనం ఆటోమేటిక్‌గా మనం ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ జేసుకోవాలి. అంతేగాని ఇంగ కంప్లీట్‌గా కోర్సే కంప్లీట్ అయిపోవాలి. అండ్ తర్వాత ఏంటి రెజ్యూమ్ అప్‌లోడ్ జేయాలి. అండ్ కొన్ని రోజులు ఇంటికాడ కూర్చొని ప్రాక్టీస్ జేయాలి. ఇదంతా అన్నెసెసరీ. ఓకే. ప్యారలెల్‌గా అటెండ్ అవ్వండి. మీకు అక్కడ ఏమైనా క్వెషన్స్ ఉంటే నాకు ఇక్కడ షేర్ జేయండి. ఓకేనా. నేను అందరితోటి డిస్కస్ జేస్తాను. అలా అందరితోటి డిస్కస్ జేస్తే వాళ్ళకి గూడా జాబ్ వస్తది. రావాలి. మన కమ్యూనిటీలో ఎంతమందికొస్తే మనకంత మంచిది. ఓకే. రైట్. దిస్ ఈస్ అబౌట్ జస్ట్ ఓకేనా. ఇంట్రడక్షన్ పార్ట్. అండ్ ఇన్ టుమారోస్ క్లాస్ I will discuss okay now how to install Java and how to write a simple Java program that we'll see in tomorrow's class. Okay. Yes, clear all these things. Right. Okay now. Any doubts regarding this class? Regarding this class?
ఓకే రైట్. ఐ థింక్ అంటే ఇంక ఇప్పటికి మనకు ఎటువంటి టాపిక్స్ అనేటువంటిది స్టార్ట్ కాలేదు కాబట్టి నో డౌట్స్. ఓకే రైట్, గుడ్. అండ్ నెక్స్ట్ టాపిక్స్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత నేనే డౌట్స్ రైజ్ చేస్తా అండ్ నేనే ఆన్సర్ చేస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్ సీ ఇన్ టుమారోస్ క్లాస్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.